రాష్ట్రంలో వైసీపీ నాయకులు క్రెడిట్ చోరీ చేస్తున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. భోగాపురం విమానాశ్రయం తామే తెచ్చామని, పెదమానాపురం ఫ్లైఓవర్ కూడా తమ హయాంలోనే వచ్చిందంటూ చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. వాస్తవానికి వారి హయాంలో 5% పనులు మాత్రమే జరిగాయని గుర్తు చేసిన ఆయన, రోడ్లు లేని భోగాపురం గ్రామానికి 2 కోట్లతో టీడీపీ రోడ్లు నిర్మించిందని విజయనగరం జిల్లా గజపతి నగరంలో తెలిపారు. ఇక దత్తిరాజేరు మండలంలో మంచినీటి పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఈ గ్రామానికి 8 కోట్లు మంజూరు చేసి దాహార్తిని తీర్చామని చెప్పారు. వేస్ట్ టు వెల్త్ కాన్సెప్ట్ తో పనిచేయడం జరుగుతోందని తెలిపారు మంత్రి. వైకాపా నాయకులు వచ్చి క్రెడిట్ చోరీ చేస్తున్నారు. క్రెడిట్ చోరీ భోగాపురం నీవే కట్టాము, మూలపేట కూడా నీవే కట్టాము, మానాపురం ఐదు నీవే చేస్తాము, రోడ్డు మీద గేట్ నీవే వేసాము, ఇలాగ క్రెడిట్ చోరీ చేస్తున్నారు. అది ఎక్కడైనా సమస్య ఉంటే సమస్యను పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మానాపురం బ్రిడ్జ్ గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన 5 ఏళ్ల కాల పరిమితంలో కనీసం 20% కంప్లీట్ అవ్వాలి. 20% మనం వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ సమస్య ఉంది. వెంటనే ఆ కాంట్రాక్ట్తో మాట్లాడాము. ఆ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు. ఆ కాంట్రాక్టర్ కూడా ఎక్కడైనా అధికారికంగా ఏదైనా ఉన్నతత్వాలు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, పేమెంట్ ప్రాబ్లం ఉన్నా దగ్గరుండి పరిష్కారం చేశాము. వెంటనే ఆ మానాపురం బ్రిడ్జ్ కూడా మనం కంప్లీట్ చేసి